గుడ్ మార్నింగ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ సెంటర్ రెడ్డి. సో మేమైతే ఇప్పుడు మాల్సెస్ ఘాట్ ఎంట్రన్స్లో ఈ హోటల్లో అయితే ఉన్నాము. టైం వచ్చేసి 8 అవుతుంది. సో మాకైతే ఇక్కడ నుంచి ఒక 15 minutes చూపిస్తుంది ఇది. అండ్ దిస్ ఎంట్రన్స్. అండ్ అక్కడ మౌంటైన్స్లో చూడవచ్చు. ఎంటర్ రాకముందుకే ఫుల్ ఫాగ్ ఉంది అక్కడ. వచ్చేసి మహారాష్ట్రలో ఉంటుంది. పూణే ఇంకా ముంబై నుంచి దగ్గరగా ఉంటుంది. ఒకవేళ మన తెలుగు స్టేట్స్ నుంచి వెళ్ళాలంటే పూణే వెళ్ళొచ్చు. అక్కడ నుంచి 120 kilometers ఉంటుంది. 3 hours పడుతుంది. ఇక్కడ చూసిన వాటర్ ఫాల్స్. సో ఎందుకు మాన్సూన్లో మహారాష్ట్ర ఎంత ఫేమస్ ఇప్పుడు అర్థమవుతుంది. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వ్యూ. యూ కెన్ సీ హైట్ ఎక్కుతున్నాం. ఇప్పుడే స్టార్ట్ కాకుండా ఎలా ఉంది పొజిషన్. కి దగ్గర లేక్ పక్కని ఎంత బాగా వేసుకున్నారు కదా వాళ్ళైతే. క్యాంపెయిన్ టెంట్ వేసుకున్నారు. అవసరం అసలు. అండ్ పక్కనే వాటర్ ఫాల్ కూడా ఉంది. చూసారా ఫాగ్ ఎట్లా వచ్చేసిందో. బైక్స్ మీద వస్తారు. సో అప్పుడైతేనే మనం నేచర్ని ఎంజాయ్ చేయగలుగుతాము. పూణే నుంచి బైక్ రెంటల్స్ ఆర్ కార్ రెంటల్స్ తీసుకొని రావచ్చు, లేకపోతే మన ఓన్ వెహికల్స్లో అయినా రావచ్చు. ఇలా మాకు దారిలో ఎన్ని వాటర్ ఫాల్స్ కనిపించాయి. అడుక్కి ఉన్నాయి అసలు. అసలు అన్నీ ఒకేసారి కనిపించేసరికి ఆ బ్యూటిఫుల్ మౌంటైన్స్ని చూడాలా, వాటర్ ఫాల్స్ని చూడాలా అసలు అర్థమే అవ్వలేదు మాకు. ఇక్కడ చూడొచ్చు ల్యాండ్ స్లైడింగ్ జరిగింది. మోస్ట్ ఫేమస్ మాల్సేజ్ ఘాట్ టన్నెల్కి అయితే వచ్చేసాము. టన్నెల్ నుంచి బయటికి రాగానే మనకి బ్రెత్ టేకింగ్ వ్యూస్ ఉంటాయి. ఇలా అసలు రోడ్ చూసారా, కొండకు ఆనుకునే ఉంది. అసలు ఆ పెద్ద మౌంటైన్స్. ఒక సైడ్ భయం వేస్తుంది అండ్ ఇంకో సైడ్ ఎగ్జైటింగ్ ఉంది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఫాగ్ వచ్చేసింది. అసలు ఏమీ కనిపించట్లేవు. కాకపోతే మా చుట్టుపక్కల మొత్తం వాటర్ ఫాల్సే ఉన్నాయి. కొండ పై నుంచి స్టార్ట్ చేస్తే కింది వరకు వెళ్తున్నాయి ఆ వాటర్. మీరు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వాటర్ ఫాల్స్ చూసి ఉండొచ్చు. బట్ ఇక్కడ ఒక యూనిక్ అండ్ ఫేమస్ వాటర్ ఫాల్ ఉంది. అదేంటో చూసిద్దాము. ఏ వెహికల్ అయినా విండ్ షీల్డ్ తవ్వాల్సిందే అక్కడ. Did you make 2 wrongs? Know that daddy never made it right before, darling. You were never made to be the judge, darling. Did you wait too long? Tell him. కొద్దిసేపు అయిన తర్వాత ఫాగ్ క్లియర్ అయింది. సో ఇప్పుడు చూడొచ్చు ఆ ఘాట్ రోడ్ క్లియర్గా, వాటర్ ఫాల్స్ అండ్ ఆ ట్రీస్ అవన్నీ. ఆ టన్నల్ పక్కనే ఇలా స్టాల్స్ అయితే ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి వచ్చేసాము.
ఆ చల్లటి వెదర్ లో వర్షం పడుతున్నప్పుడు మ్యాగీ తింటే ఆ కాంబినేషన్ డిఫరెంట్ లెవెల్ కదా. మన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి తమ్ పాయింట్. ఇది కూడా టన్నల్ వెనకాలనే ఉంటుంది. ఆ మౌంటైన్ చుట్టూ స్టెప్స్ పెట్టారనమాట, సో ఈజీగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసారా ఫాగ్ ఎలా వచ్చేసిందో. ఫాగ్ క్లియర్ అయితే ఇలాంటి వ్యూస్ దొరుకుతాయి. ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అదృష్టం ఉండాలి, పేషెన్సీ ఉండాలి. ఎందుకంటే అదంతా క్లియర్ అయ్యి మనకి మంచిగా కనిపించాలంటే అంత వెయిట్ చేయాలన్నమాట. అయాంష్ బాబు మాత్రం పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేశాడు అసలు. ఇది వచ్చేసి మాల్సేజ్ ఘాట్ వాటర్ ఫాల్. పై నుంచి కిందికి వస్తూ ఉంటది అనమాట. సో మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా ఉన్నాయి సైడ్ నుంచి. నెక్స్ట్ MTDC అనే ప్లేస్ కి అయితే వెళ్తున్నాము. సో దీంట్లో వచ్చేసి మన గవర్నమెంట్ హోటల్స్ అవి ఉన్నాయి. ఇక్కడ లోపల నుంచి వ్యూస్ బాగుంటాయంట. ఇది వచ్చేసి పార్కింగ్. దాని నుంచి కొంచెం ముందుకు వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి ఆ ఘాట్ సెక్షన్, ఆ రోడ్ అంతా క్లియర్ గా కనిపిస్తుండే అంట. కానీ మా దరిద్రానికి మొత్తం ఫాగ్ వచ్చేసింది. కొద్దిసేపు వెయిట్ చేసాము, ఫాగ్ ఏమన్నా వెళ్తుందేమో అని. ఎంతసేపు చూసినా ఇంకా పోయేసరికి ఇంకా మేమే రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఈ కళ్ళు వాటర్ పాయింట్ అనమాట. సో ఇట్ సైడ్ వెళ్ళాలి. చూడు చూసింది కదా ఇట్లుంది. సో అయాంష్ ఉన్నాడు, మేము ట్రెక్కింగ్ చేయలేదని చెప్పేసి ఇదైతే స్కిప్ చేసి వేరే రివర్స్ వాటర్ ఫాల్కి అయితే వెళ్తున్నాము. ఈ కలు వాటర్ ఫాల్స్ మహారాష్ట్రలో చాలా ఫేమస్, చాలా బాగుంటుందంట. కాకపోతే ఇక మాకు చిన్న బాబు ఉన్నాడు కదా అని స్కిప్ చేస్తున్నాము. టైం వచ్చేసి 11 అవుతుంది. చూసారా ఎంత ఫాగ్ ఉందో. ఇంకా హారిబుల్ ఇన్సిడెంట్ అయితే చూసాము. సో రోడ్ చూసారా ఇక్కడ ఎట్లా అయిపోయిందో. అండ్ హెవీ వెహికల్స్ అయితే స్టాప్ చేశారంట నెక్స్ట్ డే నుంచి. ఇప్పుడైతే ఘాట్ సెక్షన్ నుంచి కిందికి వచ్చేస్తున్నాము. ఎప్పుడైనా మాల్సేజ్ ఘాట్ కి మార్నింగే వెళ్తే బెటర్ అనమాట. ఫస్ట్ మాల్సేజ్ ఘాట్ చూసుకొని తర్వాత రివర్స్ వాటర్ ఫాల్ కి వెళ్ళొచ్చు. మరి ఎర్లీ మార్నింగ్ వెళ్ళనక్కర్లేదు, ఎందుకంటే మొత్తం ఫాగ్ తో నిండిపోతుంది, వ్యూస్ సరిగ్గా ఉండవు. అలా అని చెప్పేసి చాలా లేట్ గా వెళ్తే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. మార్నింగ్ 11-12 ఇంకా తర్వాత వెళ్తే వేస్ట్ అనమాట. అక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. స్పెషల్ గా వీకెండ్స్ లో అయితే పీస్ఫుల్ గా ఎక్స్ప్లోర్ చేయలేరు లేట్ అయిపోతే. సో ఇప్పటికైతే ఒక రివర్స్ వాటర్ ఫాల్ కి వెళ్తున్నాము. ఇదనమాట. అవే చిన్నగా ఉంది కానీ బాగుంది. ఘాట్కి అయితే వెళ్తున్నాము. చూడండి, పూణే నుంచి నానేఘట్ వెళ్లే రోడ్ కంటే కూడా మాల్సేజ్ ఘాట్ నుంచి నానేఘట్ వెళ్లే రోడ్ అయితే చాలా బాగుంది. ఫుల్ బ్యూటిఫుల్ వ్యూస్ అయితే కనిపించాయి మాకు. అసలు ఇంత అందంగా ఉంటుందా అనిపించింది. మాకైతే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరబుల్ రోడ్ ట్రిప్. ఇక్కడ ఇల్లులు ఇంకా విలేజెస్ చూస్తుంటే చాలా బాగుంది. ఇక్కడ ఉండిపోతే బాగుంది అనిపిస్తుంది. ఇల్లు చూసారా ఎంత బాగుందో. ఈ లొకేషన్స్ అన్ని చూస్తుంటే ఏదన్నా వాల్ పేపర్ పిక్చర్ చూస్తున్నామా అనిపిస్తుంది.
మంచిగా ఇలా వాటర్ స్ట్రీమ్స్ పక్కన గడ్డిలో కూర్చొని ఫుడ్ తెచ్చుకొని తింటూ ఉన్నారనమాట. మొత్తానికి నానిఘాట్ అయితే రీచ్ అయిపోయాము. పార్కింగ్ లో అయితే కార్ పెట్టేసి ఇప్పుడు కొద్దిసేపు ట్రెక్కింగ్ చేయాలన్నమాట. మేము మొత్తం ఫాగ్, వాటర్, బురద బురద ఉంది. ఎక్కువేం ఉండదు వాకింగ్, జస్ట్ ఒక 10 minutes అట్లా ఉంటుంది అంతే. ఫాగ్ లో నడుస్తుంటే ఏదో వేరే ప్రపంచానికి వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఎన్నో రకాల వాటర్ ఫాల్స్ చూసుంటారు, సో ఇది మాత్రం రివర్స్ అన్నమాట. సో చూసారా పైకి ఎట్లా వస్తుందో, ఇది ఫస్ట్ లుక్ ఆఫ్ దట్ వాటర్ ఫాల్. ఇదైతే అమేజింగ్ అండ్ యూనిక్ ఎక్స్పీరియన్స్ అసలు. ఇప్పుడు ఆ వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మా ఊరికి ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు అసలు. మనం ఏదైనా ఇసిరితే అది కిందికి వెళ్ళకుండా ఇట్లా గాలికి మళ్ళీ మన సైడే వచ్చేస్తుంది అనమాట. అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అసలు, మిస్ చేయొద్దు ఈ ప్లేస్ మాత్రం. క్లియర్గా మనకి ఎట్లా వస్తున్నాయి ఆ వాటర్. వాటర్ ఫాల్ నుంచి రిటర్న్ వస్తుంటే వ్యూ అనమాట ఇది. సో మేము వెళ్ళేటప్పుడు ఇదంతా ఫాగ్ తో నిండిపోయింది అప్పుడు, సో సరిగా కనిపించలేదు. No. వేలో ఇలా క్యూట్ డక్స్ అయితే కనిపించాయి, ఎంత బాగున్నాయో. ఆ ఘాట్ నుంచి పూణే వెళ్తుంటే ఒక బ్యూటిఫుల్ ప్లేస్ కనిపించింది. సో ఇది హోమ్ స్టే అట్టుంది. అండ్ చూడండి ఇక్కడ నడవచ్చు, రూమ్స్ ఉన్నాయి మంచిగా. ఇట్లా నడుచుకుంటూ అట్లా వెళ్ళేది అనుకుంటా యాక్టివిటీస్. ఇక్కడ మాత్రం బ్యూటిఫుల్ ప్లేస్ అయితే కనిపించింది. Sunlight. If I'm going with you, I know we'll get to the other side. Sinking in, I know this feels right. ఇంకో బిగ్ వాటర్ ఫాల్ అయితే కనిపించింది చాలా దూరం నుంచి. ఆ రోజు ఈవినింగ్ ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి వెళ్ళాము. ఇంకా ఇది లాస్ట్ అన్నమాట మన ఈ ట్రిప్ లో. ఇది వచ్చేసి పింబల్గాన్ డ్యామ్.
బ్యూటిఫుల్ లొకేషన్. అస్సలు మిస్ చేయొద్దు ప్లేస్ని, చాలా బాగుంది. డెస్టినేషన్ ఏమన్నా అసలు ఇదో మౌంటైన్, దాని తర్వాత ఇటు వచ్చేసి మళ్ళీ ఇదో మౌంటైన్. సో మౌంటైన్కి ఒక బ్రిడ్జ్ అండ్ 1 లేక్ అవసరం ఉంది. ఇప్పుడైతే ఈ రెస్టారెంట్లో తీసుకున్నాము, కొత్తగా స్టార్ట్ చేశారంట రీసెంట్లీ. సో బాగుంది అంబియన్స్ అంతా. ఆక్సిస్ ఘాట్ దగ్గర ఇంకా నానిఘాట్ దగ్గర లిమిటెడ్ ఫుడ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో అకార్డింగ్లీ యూ కెన్ ప్లాన్ ఇట్. దట్స్ ఇట్ గైస్ ఇన్ టుడేస్ వీడియో. మా జర్నీ మాత్రం ఇట్లా జరిగింది. సో మీకు ఇంకా ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ మన్సూన్లో మహారాష్ట్రలో ఇంకా వేరే ప్లేసెస్ కూడా వెళ్ళాను. సో అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. టిల్ దెన్ స్టే ట్యూన్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.